Good morning, guys. Welcome back to new video, and you are watching Jock's Talk Travel. Last day in Nagaland అండి. ఈరోజు చెక్అవుట్ చేసేద్దాం అనుకుంటున్నాము. మెయిన్ స్టే చేసిన టెంట్స్ అయితే ఇవే అనమాట. సో ది బెరల్ క్యాంపింగ్ అని చెప్పేసి ఒకటి ఉంది, అండ్ మంచి వ్యూ పాయింట్ కూడా ఉంది ఇక్కడ. అయితే ఇప్పుడు మేము 9 o'clock వెళ్ళి ఇక్కడ నుంచి క్యాబ్ తీసుకొని వెళ్ళిపోయి కొహిమాకి వెళ్ళి కొహిమా నుంచి కనోమాకి వెళ్దాం అనుకుంటున్నాము. ఒక టైప్ ఆఫ్ విలేజ్ అనమాట, ట్రైబల్ విలేజ్లా ఉంటుంది. టైం ఉంటే అక్కడికి వెళ్తాము, లేదంటే డైరెక్ట్ డిమాపూర్లో మార్కెట్ టైం ఉంటే మార్కెట్ కవర్ చేద్దానికి ట్రై చేస్తాను. ఎందుకంటే అక్కడ మొత్తం మార్కెట్లో ఏమేమి అవైలబిలిటీ ఉంటాయో అవన్నీ చూపిద్దాం అనుకుంటున్నాను. ఈ కనోమాకి వెళ్తే ఇంకా టైం సరిపోతుంది, డైరెక్ట్గా డిమాపూర్కి వెళ్ళిపోతాను. చూడాలి ఇంకా ఏం జరుగుతుందేమో. నాతో పాటు ఇంక వేరే వాళ్ళు కూడా వస్తూ ఉన్నారు, సో వాళ్ళ కోసం వెయిటింగ్. ఓవరాల్గా నాగాల్యాండ్ ట్రిప్ అయితే చాలా బాగుందండి. హార్న్బిల్ ఫీస్ట్ అయితే సూపర్గా జరిగింది. బట్ మనకి 1 day ఈజ్ ఇనఫ్ అనిపిస్తుంది, ఎందుకంటే ప్రోగ్రామ్స్ అన్నీ ఒకే రోజు చూసేస్తాం అనమాట. ఇంకొకటి ఎంట్రీ టికెట్ 50 rupees ఉంటుంది హార్న్బిల్ లోపలికి రావడానికి. కెమెరా కూడా ఒక 100 rupees తీసుకుంటాడు. బట్ ఎవ్వరు కూడా ఎక్కడ కూడా చెక్ చేయలేదండి కెమెరాకి అయితే. సో అందుట్లో ఈ హార్న్బిల్ లోపలికి రావడానికి బయట నుంచి డిఫరెంట్ వేవ్స్ ఉన్నాయి. మెయిన్లీ ఎంట్రీ టికెట్ దగ్గర నుంచి వచ్చినప్పుడు, ఎంట్రీ పాయింట్ నుంచి వచ్చినప్పుడే 50 rupees కలెక్ట్ చేస్తున్నారు. వేరే రూట్లో వస్తే అసలు ఎవరు పట్టించుకోవట్లేదు. మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు, జాక్స్ టాక్ ట్రావెల్. సో ప్లీజ్ ఫాలో జాక్స్ టాక్ ట్రావెల్. సో నిన్న జూక్ వ్యాలీకి వెళ్ళానండి. జూక్ వ్యాలీకి అక్కడ చెప్పా కదా, నిన్నంతా అక్కడే ఉన్నాను. అండ్ రిటర్న్ వచ్చేసరికి లేట్ అయిపోయింది. దాంట్లో పాయింట్స్ ఏం చెప్తానంటే, లంచ్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాడు, ఇంత ఇస్తాడు, అందుకంటే ఎక్కివాడు. ఇంకొకటి అప్ అండ్ డౌన్ పికప్ అండ్ డ్రాప్ అంటాడు, కానీ వచ్చేటప్పుడు చూసుకోండి వాడు మళ్ళీ హార్న్బిల్ ఫెస్టివల్ ఎక్కడైతే దొరుకుతుందో అక్కడి వరకే డ్రాప్ చేస్తూ ఉంటాడు. ఏమనంటే ట్రాఫిక్ జామ్ అవుతుంది, వెళ్ళడానికి లేదంటాడు. సో నేను కొంచెం గట్టిగా మాట్లాడితే మళ్ళీ తీసుకొచ్చి మా క్యాంప్ దగ్గర డ్రాప్ చేశాడు. ఎందుకంటే చాలా దూరం అండి ఇక్కడ నుంచి, క్యాంప్ సైట్ నుంచి హార్న్బిల్ వరకు ఫెస్టివల్కి వెళ్ళాలంటే అసలు చాలా దూరం. ఫస్ట్ డే అయితే నేను బై వాక్ వచ్చేసాను ఇక్కడ క్యాంప్ సైట్కి. ఈ క్యాంపింగ్ సైట్లో అయితే, అంటే ఏ క్యాంపింగ్ సైట్ అయినా ఈ సీజన్లో వస్తే, హార్న్బిల్ టైంలో వస్తే మామూలుగా రెయిన్స్ తగులుతాయి, లేదంటే చలి విపరీతం మైనస్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు కూడా చేయిలు ఒలిగిపోతున్నాయి అన్నమాట, పొగ కూడా వస్తుంది ఇప్పుడు అంటుంటే. చూసారా, సో బాగా చలిగా ఉంది. దీనికి ఏంటంటే టాయిలెట్స్ మరీ కింద ఇచ్చేస్తుంది, కింద దాటి వెళ్ళాలన్నమాట. అంటే కింద కూడా క్యాంపింగ్ సైట్ ఉంది, క్యాంప్ ఫైర్ వచ్చి ఇక్కడ వేస్తాడు రాత్రిపూట. అండ్ మీకు చూపిస్తాను వ్యూ పాయింట్. ఇది వచ్చి నేను స్టే చేసిన టెంట్ అండి. ఇది ఫస్ట్ ఇది ఇచ్చాడు నాకు, మళ్ళీ దీంట్లోకి షిఫ్ట్ చేశాడు. ఓవరాల్గా చూస్తే క్యాంప్ సైట్ అయితే బాగానే ఉంది, ప్రాబ్లం అయితే ఏం లేదు. ఇక్కడ మీకు వ్యూ పాయింట్ చూపిస్తాను. మార్నింగ్ డ్రోన్ షాట్స్ కూడా తీసానండి, ఆల్రెడీ చూసే ఉంటారు మీరు. ఫస్ట్ ఇంట్రోకి అవే వస్తాయి. వ్యూ పాయింట్ అదిరిపోయింది కదా, వ్యూ పాయింట్ మామూలుగా లేదు. సో నిన్నంతా ట్రాఫిక్ జామ్ అయిపోయిందండి, మొత్తం ట్రాఫిక్ జామ్. సో ఇక్కడ క్యాంప్ ఫైర్ వేసారండి. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇది రైస్ బీర్ అంట, దీంట్లో ఇస్తాడు రైస్ బీరు. అంటే రైస్తో చేసిన బీర్ అంటే ఇది. రాత్రంతా తాగుతూ కూర్చున్నారు ఇక్కడ జనాలు. ఇది కిచెన్ అండి, ఇది కిచెను. అది వచ్చి మనకి డైనింగ్ హాల్ టైప్లో ఉంటుంది. సో ఇది వాష్రూమ్స్ అనమాట. ఇక్కడి నుంచి కిందకి వెళ్ళడానికి కొంచెం కష్టం అనిపిస్తుంది, అందులో హాట్ వాటర్ కింద నుంచి ఇక్కడి నుంచి మోసుకుంటూ వెళ్ళాలి. మేము వచ్చిన రోజైతే వర్షం పడింది, అంతా బురద. కిందకి వెళ్ళాలంటే భయం వేసింది అసలు, ఇక్కడి నుంచి కిందకి వెళ్ళాలంటేనే. ఇంకొకటి అక్కడ కూడా క్యాంపింగ్ సైట్ ఉంది చూడండి. సో మీ చాయిస్ అనమాట, కింద కావాలా పైన కావాలా అడుగుతారు. మ్యాక్సిమం నాకు తెలిసి పైనే తీసుకోండి, ఎందుకంటే మీకు ఫుడ్ తినడానికి, క్యాంప్ ఫైర్ వేసుకోవడానికి, తర్వాత కిచెన్లోకి వెళ్ళడానికి ఇవన్నీ ఈజీ. ఓన్లీ వాష్రూమ్ కోసం ఒక్కదానికి కిందకి వెళ్ళాలి. క్యాంపింగ్లో బ్రేక్ఫాస్ట్ అండి, బ్రెడ్, బటర్, జామ్, ఎగ్స్ ఇస్తాడు, అండ్ టీ అండ్ కాఫీ. బాయ్ నాగాల్యాండ్, బాయ్ హార్న్బిల్ ఫెస్ట్. కుదిరితే నెక్స్ట్ ఇయర్ ట్రై చేస్తామండి, లేదంటే ఇంకా వెళ్ళిపోవడమే. కానీ చాలా బాగా ఎంజాయ్ చేసాము హార్న్బిల్ ఫెస్ట్. సో దిస్ ఈస్ ద మెయిన్ ఎంట్రన్స్. ఈ ఫెస్టివల్ అయ్యాక మనకి ట్రాన్స్పోర్టేషన్ 0 ఉంటుంది, అది చూసుకోండి కొంచెం. First you notice they'll be in 0, I guess 0 na Arunachal.
After Arunachal, it comes to Meghalaya. Arunachal to Meghalaya. Yeah, Meghalaya to something. Assam. Assam. Falcon. Okay. After that, Hornbill. Hornbill. Yeah. Okay, last Manipur. Yeah. Have you gone to Shanghai Festival? No. When will it start in Manipur? Manipur. Now This- to now yeah, to- now to according to this condition, no? I think they are not celebrating. Yeah, I guess. ఫెస్టివల్స్ వరుసగా స్టార్ట్ అయ్యి చెప్పారండి వాళ్ళు. సో లాస్ట్ వచ్చేసి మణిపూర్ అంట. మణిపూర్ ఈ ఇయర్ చేయట్లేదంట, ఎందుకంటే డ్యూ టు క్లైమేటిక్ ప్రాబ్లం వల్ల చేయట్లేదు. బస్ స్టాండ్ దగ్గర డ్రాప్ చేశారనమాట. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ. యా కనోమా हाँ 1,000 होगा. 1,000 Like for 2 people, can you make it for 800? 1,000 రూపీస్ అడుగుతున్నాడు కనోమాకి. మేక్ ఇట్ యాజ్ 800. Okay, YouTuber. Yeah, I am YouTuber. You will also come channel. YouTuber గుర్తుపెట్టాడు. కనోమా కోసం క్యాబ్ బార్గెన్ ఆడుతున్నాము. వాడు అసలు తగ్గట్లేదు, 900 చెప్తున్నాడు. ఇది ఈ బస్సెస్ ఉన్నాయి కదండి, ఇవి వచ్చేసి మన బస్ స్టాండ్కి వెళ్తాయి అనమాట. ఇదంతా టౌన్ అంటారు దీన్ని. ట్యాక్సీ కావాలంటే ఇక్కడ దొరుకుతాయండి, ఇక్కడ ఉంటాయి ట్యాక్సీ. మొత్తానికి కనోమాకి అయితే 900 రూపీస్కి మాట్లాడేమండి. 800 రానే అంటున్నాడు. కొహిమాలో ఫుల్ ట్రాఫిక్ జామ్ అవుతుందండి. మీరు ఎక్కడికైనా వెళ్ళాలంటే ముందే ప్రీ ప్లాన్ చేసుకోండి, లేదంటే బుక్ అయిపోతారు. చూడండి, మొత్తం ల్యాండ్ స్లైడింగ్ అయ్యి పైనుంచి మొత్తం పడిపోయింది. ఇలా అవుతున్నాయి మరి ఇక్కడ. చూపిద్దాం అనుకున్నాను, అక్కడ విలేజ్ అనిపిస్తుంది కదా. సో గైస్, ఫైనల్గా అయితే మనం కనోమాకి అయితే వచ్చేసాము. క్యాబ్ డ్రైవర్ ఇక్కడ దాకా డ్రాప్ చేశాడు, 900 రూపీస్ తీసుకున్నాడు. సో అక్కడంతా ప్యాడీ చూడండి. ఇది వచ్చి కనోమా మ్యాప్ అండి. స్కూల్స్, గేట్స్, చర్చెస్ ఏమి ఉన్నాయి ఇవన్నీ. ఇది చర్చ్ మెయిన్ ఇక్కడ. సో ఈ విలేజ్లోకి వస్తే మనం రిజిస్టర్ చేసుకోవాలంట ఫస్ట్. తీసుకుంటే వాళ్ళు గైడ్ ఇస్తారంట. హలో, సో ఇక్కడ మనం రిజిస్టర్ చేసుకోవాలండి ఈకో టూరిజం హౌస్ దగ్గర. ఇక్కడ లోపల టూరిజం చేసుకుంటే ఫ్లయింగ్ డ్రోన్స్ ఆర్ నాట్ అలౌడ్ విత్ పర్మిషన్. నో వీడియోగ్రఫీ, ఫోటోగ్రఫీ. People are coming here, no? What else is there? ఇప్పుడు కనోమా విలేజ్ మొత్తం ఎక్స్ప్లోర్ చేయడానికి బయలుదేరుతున్నాము. టెర్రస్ గార్డెన్ వచ్చేసిందండి. మొత్తం ప్యాడీ అనమాట. ఇక్కడంతా వరి పండిస్తారు ఇక్కడ. వావ్, లొకేషన్ ఈజ్ బ్యూటిఫుల్.
మామూలుగా లేదు లొకేషన్. Their house is very different, no? ఇక్కడ ఏదో పక్షి కూడా ఉందండి. దాని గింజలు అంతా వాళ్ళ ఇల్లు. గార్డెన్ చూడండి ఎలా పెట్టుకున్నారు. కొనామా స్కూల్ అండి, ఇది ప్రైమరీ స్కూల్ అండి, గవర్నమెంట్ స్కూల్. బట్ హాలిడే అనుకుంటా ఈరోజు వీళ్ళకి కూడా. ఈ స్తూపాలు మటుకి ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయండి ఇవి. Our place also we use. దిస్ వన్ Here. ఓ దిస్ వన్ ఓకే. ఇది చావ్ చావ్ అంటండి. ఏదో ఓ వీ కెన్ ఈట్ దిస్. It's vegetable. Yeah. వాట్ ఈస్ దిస్ టొమాటో? Yeah, their tomato is different. ఇది టొమాటో అండి. Yes, tomato. టేస్ట్ చేద్దాం. టొమాటో టేస్ట్ చేద్దాం. బాగుంది. కొనామా పోస్ట్ ఆఫీస్ అండి ఇది వచ్చేసి. సో ఇది వచ్చి వాళ్ళ పోస్ట్ ఆఫీస్ అండి. ఇది చావ్ చావ్ అండి, వెజిటేబుల్ అంట ఇది. వీళ్ళ పంపింగ్ చూసారా, కొత్త పైన అంతా పెట్టేశారు చూడండి. మనోడు ఇవన్నీ చేసినట్టు విలేజర్. ఇది దిమాపూర్కి వెళ్ళడానికి దారి కోహిమా నుంచి. సో ఇవన్నీ వుడెన్ కట్స్ చూసాను. ఇవి వచ్చి వీళ్ళ అట్టకాయలు. ఇవన్నీ అట్టకాయలు చెట్లు వేసారు వీళ్ళు. హార్న్బిల్ టైంలో బాస్కెట్లో వాటిలో వీళ్ళు పెట్టుకోవడానికి ఇది యూజ్ చేశారండి ఈ మొక్కలు. ఇది మొత్తం రైస్ ఫీల్డ్ అండి, ప్యాడీ. ఇప్పుడు ఫీల్డ్ లోపలికి వెళ్తున్నామండి. ఈ ఫీల్డ్లోకి వెళ్తుంటే భలే ఉందండి, చల్ల గాలి. పొలం పనులు చేసుకునే వాళ్ళు బాగా చేసుకుంటారు ఇక్కడ. వాళ్ళ నిమ్మకాయలు చూసారా ఎంతలా ఉన్నాయో. ఒకే దాంట్లో వీళ్ళు వరి వేసారు, క్యాబేజ్ వేసారు, టమాటాలు వేసారు. మొత్తం అన్ని వెజిటేబుల్స్ ఇక్కడే పండిస్తున్నారండి. మొత్తం టెర్రస్ ఫీల్డ్ అండి. క్రాప్ ఆల్రెడీ అయిపోయింది, కట్ చేసినట్టున్నారు. దాని తర్వాత ఇవి కూడా ఏవో మొక్కలు వేసారు. మస్టర్డ్ అంటండి. ఇవన్నీ తెలిసిందిగా స్ప్రింగ్ ఆనియన్స్. Take rest here. Can you take one here? బుట్టలో ఏదో రెడ్ కాయలు వేసుకున్నారు. విలేజర్లు ఇక్కడ పనిచేస్తున్నారండి. హాయ్. సో గాయస్ ఇక్కడ విలేజర్స్ ఉన్నారు. ఒకసారి వెళ్ళి వాళ్ళతో ఊరికే మాట్లాడదాము. వాళ్ళు ఏ భాషలో మాట్లాడుతుందాం. Assam? Bukan dia semua dia dia semua le. Dua ni dia pergi sini mungkin ada ni ko dia pergi dia lo ni tu dia lo. Dia sebab dia lo. ఆ భాషలో ఏదో చెప్తుంది. Ni ko bisa dia. Ni ko dia mungkin lo. Ni ko dia lo kau dia ko dia lu kau tu tu. Dia kulit kalau. आपका घर उधर है? हाउस. उसी का भी का शता. हाउस हाउस. ఫీల్డ్లో ఇలా వర్క్ చేస్తున్నారండి.
మొత్తం క్లీన్ చేసేసి తర్వాత వేస్తారనమాట. ఇది దుంపలు కూడా వేయలేరు, ఏదో స్ప్రింగ్ ఆనియన్స్, తర్వాత ఇవేంటి చిక్కుళ్ళు అనుకుంటా, ఇది ఇంకేంటో వేయలేరు. ఏదో ట్రై చేస్తున్నాం. హలో, మొక్కలు నాటుతున్నారండి. చర్చ్ ఉంది కదండి, ఇది చాలా ఫేమస్ ఇక్కడ. సో గైస్, కొనామా కూడా అయిపోయింది. కిందకి వెళ్ళి టెర్రస్ ఫుడ్ అన్ని చూసి వచ్చేసాము. చాలా బాగుంది. ఇక్కడ చర్చ్ కనిపిస్తుంది కదా, అది కూడా ఫేమస్. దాని తర్వాత ఇది లోపలికి వెళ్ళొచ్చారు పైకి. ఇది వచ్చి ఒక వ్యూ పాయింట్ అండి. ఓకే, దట్ ఈస్ ద విలేజ్. వీకే ఇందాక వెళ్ళాం కదా విలేజ్, అక్కడికి వెళ్ళిందండి కారు. అక్కడికి వెళ్ళి ఆ కింద టెర్రస్ గార్డెన్ ఉంది మొత్తం. సో ఇవన్నీ టెర్రస్ గార్డెన్ చూడండి. मिजोरम हम लोग अभी विलेज को गए ना, वो क्या है उस तरफ है वो. ఇక్కడ ఏదో స్టాచ్యూ కూడా ఉంది. రేవ్ అస్వి డియోల్. ఈ మొక్క ఏదో భలే వెరైటీగా ఉంది. దీనికి ఆకులు కూడా రాలేదు, కానీ వెరైటీగా ఉంది, బాగుంది. సో ఇది వచ్చి బస్ స్టాండ్ అండి. ఇక్కడ డిమాపూర్కి వెళ్ళడానికి బస్సు అడిగితే బస్సు లేదంటున్నాడు. ఇక మనం ట్యాక్సీ పట్టుకోవాల్సిందే. ఫైనల్గా ఒక బస్సు అయితే దొరికిందండి, ప్రైవేట్ బస్సు. ఈ బస్ స్టాండ్ నుంచి 2 o'clock నుంచి ఆర్టీసీ బస్సులు లేవు. చాలా కష్టాలు పడాల్సి వచ్చింది. క్యాబ్ వాడిని అడుగుతుంటే 3000 రూపీస్ చెప్తున్నాడు. ఈ ప్రైవేట్ బస్సు గౌహతి వెళ్ళే బస్సు ఎక్కాను. డిమాపూర్లో దింపుతా అన్నాడు. అలాగలా అడ్జస్ట్ అయ్యా. స్టేషన్లో వెజ్ రైస్ తీసుకున్నానండి, 70 రూపీస్ అంటే. ఇదంతా గౌహతి బస్ స్టాండ్ అండి. అది వచ్చేసి రైల్వే స్టేషన్ అనమాట. దాని బ్యాక్ సైడ్ ఉంటుంది బస్ స్టాండ్. సో ఇక్కడ నుంచి మనకి ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి బస్సులు దొరుకుతాయి. ఇది వచ్చి ఎయిర్పోర్ట్ కౌంటర్. ఇక్కడ టైమింగ్స్ ఉన్నాయి చూసుకోండి. ఇవి ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి టైమింగ్స్. సో ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి 100 రూపీస్ టికెట్ అండి. అలాగే నా వెబ్సైట్ ఉందని చెప్పాను కదా, jakstock.com, jakstock.com. ఇందులో HD వీడియోస్, ఫోటోగ్రాఫ్స్, నా ట్రిప్కి సంబంధించినవి అన్నీ ఉంటాయండి, డీటెయిల్స్. సో ప్లీజ్ విజిట్ jakstock.com.